ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు తులారాశి వారికి అనుకూల ఫలితాలు తీసుకురాబోతుంది. వ్యాపారంలో మీరు మంచి ఆర్థిక లాభాలు పొందుతారు. ఇంట్లో శాంతి సంతోషం నెలకొని ఉంటారు. మీరు కొత్త ప్రయత్నాలను ప్రారంభించాలని ఆలోచిస్తారు. దీనికోసం మీరు ఒక స్నేహితుని సహాయం తీసుకోవచ్చు. కార్యాలయంలో మీ పనితీరుకు మీ పై అధికారి సంతోషించి పదోన్నతి గురించి ఆలోచిస్తారు. మీరు కొత్త ఇల్లు కొనాలని ప్రణాళిక వేస్తారు. దీనికోసం మీరు పెద్దల సలహా కూడా తీసుకోవచ్చు. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం చేసేవారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీ ఆరోగ్యం మీకు సహకరించకపోవచ్చు. ఉన్నత అధికారుల విషయంలో ఒత్తిడి ఉండవచ్చు. మీకు ఆసక్తి ఉన్న కార్యకలాపాలకు మీరు సమయాన్ని కేటాయించాలి. మీరు అనవసరమైన ప్రయాణాలు మానుకోవాలి. ఈరోజు మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నందున వాటిపై ఎక్కువ సమయం వెచ్చించండి. మీకు సన్నిహితులతో ఉన్న అపార్థం సంభాషణ ద్వారా పరిష్కారం కావచ్చు. సంబంధాలు మళ్ళీ స్నేహపూర్వకంగా సౌకర్యవంతంగా మారుతాయి. పాత పనులను పూర్తి చేయడం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈరోజు ప్రారంభంలోనే ముఖ్యమైన పనుల జాబితాను తయారు చేసుకుని వాటిని పూర్తి చేయండి. భావోద్వేగాల ఆధారంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ముఖ్యమైన విషయాలు కేవలం మీ భావోద్వేగాలను మాత్రమే కాకుండా మొత్తం సమాచారాన్ని పరిగణించండి. మీ ముఖ్యమైన మరియు విలువైన వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఏదైనా పోగొట్టుకున్న లేదా మర్చిపోయే అవకాశం ఉంది. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మీ ఫోన్, డబ్బు మరియు ముఖ్యమైన వస్తువులను 1-2 సార్లు తనిఖీ చేసుకోండి. నిర్లక్ష్యం తర్వాత సమస్యలకు దారితీయవచ్చు. పనిలో జరిగే అన్ని కార్యకలాపాలపై నిఘా ఉంచండి. ఒక ఉద్యోగి లేదా బయటి వ్యక్తి మీకు వ్యతిరేకంగా చర్య తీసుకోవచ్చు. ఇది మీ పనిపై ప్రభావం చూపవచ్చు. అందువల్ల ముఖ్యమైన సమాచారం, ఖాతాలు మరియు పని స్థితిపై నిఘా ఉంచండి. ఏ ముఖ్యమైన ఫోన్ కాల్స్ను నిర్లక్ష్యం చేయవద్దు. మీకు ఫోన్ ద్వారా ఒక ముఖ్యమైన ఆర్డర్ లభించే అవకాశం ఉంది. కొత్త ఆర్డర్ యొక్క నిబంధనలు మరియు గడువులను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే పనిని ప్రారంభించండి. భార్యాభర్తలు పరస్పర అవగాహనతో ఇంట్లో సానుకూల వాతావరణాన్ని కొనసాగిస్తారు. ఒక విషయంపై అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ చర్చ ద్వారా పరిష్కారం కనుగొనవచ్చు. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడిపే అవకాశం మీకు లభించవచ్చు. నమ్మకం మరియు బహిరంగ సంభాషణ సంబంధాన్ని బలపరుస్తాయి. క్రమబద్ధమైన దినచర్యను పాటించడం ముఖ్యం. ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉంది కాబట్టి పరిశుభ్రత మరియు సాధారణ జాగ్రత్తలు పాటించండి. తగినంత విశ్రాంతి మరియు నీరు తీసుకోండి. ఏవైనా లక్షణాలు కనిపించి కొనసాగితే వైద్యాన్ని సంప్రదించండి. ఈరోజు గురుదేవుడు మరియు బుధ గ్రహాలు దాదాపు సంపూర్ణ సంయోగం వలన వృత్తి మరియు ప్రతిష్టకు సంబంధించిన విషయాల్లో అపారమైన జ్ఞానం మరియు మార్గదర్శకత్వం లభిస్తుంది. పనిచేసే చోట మీ పని మరియు జ్ఞానం ప్రశంసించబడతాయి. అయితే బుధగ్రహ ప్రభావం వల్ల దాని ప్రభావాలు వెంటనే కనిపించవు. ఓపికగా ఉండండి. కాలక్రమేణా ఫలితాలు వస్తాయి. కొద్దిసేపు వేచి ఉండండి. కుజుడు చురుగ్గా ఉండడం వల్ల మీరు ధార్మిక పనులను గొప్ప ఉత్సాహంతో మరియు శక్తితో చేస్తాడు. ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు. ముందుగా సమాచారాన్ని సేకరించండి. ఈరోజు చంద్రుడు మరియు శుక్రుడు ఏకాంతంలో కలవడం వల్ల మీ మనసు ఆచరణాత్మకంగా ఉన్నప్పటికీ కొద్దిగా అంతర్ముఖంగా ఉంటుంది. స్నేహితులను కలవలేకపోవడం వలన మీరు కొద్దిగా ఒంటరిగా భావించవచ్చు. కానీ ఇది తాత్కాలికమే. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మరియు మీ దినచర్యకు అంతరాయం కలగనివ్వకండి. మీ జీవిత భాగస్వామి నుండి అవసరమైన సహాయం అందుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో భాగస్వామి సూచనలు మీకు ఉపయోగపడతాయి. సన్నిహితుల నుండి కీలకమైన సమాచారం తెలుసుకుంటారు. ఆ సమాచారం భవిష్యత్తులో చేపట్టే కొన్ని కార్యక్రమాలకు ఉపయోగపడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో పరస్పర సహకారం కొనసాగుతుంది. మిమ్మల్ని మీరు పరిమితులకు మించి నెట్టుకోకండి మరియు పుష్కలంగా విశ్రాంతి తీసుకోండి. మీ ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే అది ఈరోజు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మీ ప్రేమైన వారు మీకు ఆనంద క్షణాలను అందిస్తారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరించుకోవాలి మరియు ఎక్కడ ఒక చోట ప్రారంభించాలని మీకు తెలుసు కాబట్టి సానుకూలంగా ఆలోచించి ఈరోజు ప్రారంభించండి. ఈరోజు మీరు మరియు మీ జీవిత భాగస్వామి ప్రేమ మరియు శృంగారం కోసం పుష్కలంగా సమయాన్ని పొందవచ్చు. స్వేచ్ఛగా ఉండడం మరియు మీకు నచ్చిన పనులు చేయడం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈరోజు ఆనందం సంతృప్తితో నిండి ఉంటుంది. మీరు మీ ఆలోచనలను భావాలను వ్యక్తపరచగలుగుతారు మరియు మీకు సన్నిహితులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ సంబంధాలను బలపరుచుకోవడానికి, కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇది మంచి సమయం. మితిమీరిన శ్రమ పడకండి. కొంత
సహజత్వాన్ని పాటించండి. మీ పని ఉత్సాహభరితంగా ఉంటుంది మరియు మీ సృజనాత్మకత ద్వారా మీరు కొత్త అవకాశాలు పొందవచ్చు. ఆరోగ్యపరంగా ధ్యానం మరియు యోగాలో కొంత సమయం గడపడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు మానసిక ప్రశాంతత కూడా చాలా ముఖ్యం. ఈరోజు ప్రయాణాలు చేయడానికి, స్నేహితుల వల్ల ప్రయోజనం పొందడానికి అనువైన రోజుగా ఉంది. వ్యాపారంలో మీకు లాభం చేకూరుతుంది. పిల్లలతో సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. అయితే మధ్యాహ్నం తర్వాత మీ మానసిక శారీరక ఆరోగ్యం క్షీణిస్తుంది. అతి సున్నితంగా ఉండవద్దు. వాడి వేడి చర్చలు, వాదోపవాదాలకు దూరంగా ఉండండి. గందరగోళానికి గురి కావద్దు. చట్టపరమైన విషయాలపై చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. మీ సామాజిక జీవితం సామరస్యంతో నిండి ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మీ భావాలు, సంబంధాలు ఈరోజు బలపడతాయి. మీ భాగస్వామితో అవగాహన మరియు సంభాషణను మెరుగుపరుచుకోవడానికి ఈరోజు చాలా అనువైన రోజుగా ఉంది. సంభాషణలో మీ ప్రతిభ మరియు ఆకర్షణ అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. మీ సామరస్య వైఖరి కొన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి మీకు సహాయపడుతుంది, కానీ మీరు వాటిని సులభంగా అధిగమించగలరు. మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. మీరు ఒక కొత్త సంబంధాన్ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే ఈరోజు అనుకూలమైన ఫలితాలు సూచిస్తుంది. అందువల్ల మొత్తంగా ఈ కాలం మీకు ఆహ్లాదకరంగా మరియు సంతృప్తికరంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు నమ్మండి మరియు మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేయండి. మీరు ఒక రకమైన ఆతృతను అనుభవిస్తారు. అది మిమ్మల్ని ముఖ్యమైన మార్పులు చేయడానికి ప్రేరేపిస్తుంది. ఈరోజు మీకు పనిలో విజయం లభిస్తుంది, కానీ రోజు పూర్తిగా సాఫీగా సాగదు. మీరు కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు. అటువంటి సమయాల్లో కుటుంబ మద్దతు మీకు ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి కలత చెందకుండా పరిస్థితిని దృఢంగా ఎదుర్కోండి. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. ఈరోజు మీరు మీ కెరీర్, వ్యాపారం మరియు ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్త వహించాలి. తొందరపాటుతో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో సమస్యలకు కారణం కావచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు లేదా ఏవైనా లావాదేవీలు జరిపే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రత్యర్థులు లేదా పోటీదారులు చురుగ్గా ఉండవచ్చు. కాబట్టి మీ ప్రణాళికలను అందరితో పంచుకోవడం మానుకోండి. పనిలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఆ లాభాలపై ప్రభావం చూపుతుంది. వ్యాపారవేత్తలు స్థిరమైన వేగంతో ముందుకు సాగాలి మరియు ప్రతి ఆర్థిక పత్రం లేదా లావాదేవీని జాగ్రత్తగా సమీక్షించుకోవాలి. ఇంట్లో సాధారణ సామరస్యం నెలకొని ఉంటుంది. బడ్జెట్ను పాటించడం మరియు అనవసరమైన ఖర్చులను అరికట్టడం ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి సమస్యలతో నిండి ఉంది కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.